వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను మెదక్ జిల్లాకు వచ్చేసిన. ఒక్కసారి ఇక్కడ రైతుల్ని పలకరిద్దాం, వాళ్ళ రుణమాఫీ పరిస్థితి ఎట్లా ఉంది అండ్ పెన్షన్స్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటివి తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే వాళ్ళతో చేద్దాం. నీ పేరేంటి పెద్దవా? గంగమ్మ. సో ఎట్లుంది, పెన్షన్ వస్తుందా? వస్తలేవు. ఈ పోయిన నెల 2000 కూడా ఇవ్వలే, 16 రూపాయలు కూడా ఇవ్వలే, 2000 ఇచ్చి ఇక 4000 అని అప్పుడు మురిపించారు. కానీ ఆ 4000 ఇచ్చేదేందో ఏందేందో మాకు తెలియదు. కానీ ఆ 2000 కేసీఆర్ 2000 వస్తున్నాయి. ఆ 2000 ఇక మాకు ఏం లేవు. నిరుడు బతుకమ్మ చీరలు ఇచ్చిరా? ఇచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది ఇచ్చిరా? ఇవ్వలేరు. ఇవ్వలే. మరి ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లుంది? కరెంట్ కూడా చక్కగా లేదు. నైట్ వండుకుందామంటే ఉడుకుతుంది, దోమలు కరుస్తున్నాయి, కరెంటు కూడా సక్రంగా లేదు. నీ పేరేంది? నా పేరు దుర్గమ్మ. వస్తుందా పెన్షన్? టైంకి వస్తుందా? ఇక టైంకు 2 నెలలకు, నెల 15 దినాలకు గిట్టి ఇస్తున్నారు. ఏమమ్మా అంటే వాడు రాంది మేము మా ఇండ్లకి వెళ్ళాలన్నా పోయి అడుగు పొర్రి మీరు పోయి అన్న. ఇక అంటే పోయేటట్లేదు, అడిగేటట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు అప్పుడు ఇంకా నెల రాకముందే ఇచ్చిండు. బతుకమ్మ చీరలు ఇచ్చిరా? ఇయ్యలేరు. నువ్వు ఒకటి నేను ఒకటే, ఎవరు చెప్పినట్టే ఇయ్యలేరు. ఏమనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన చూస్తుంటే? మేము వెయ్యమంటున్నాం. రైతు బంధు పరిస్థితి ఎట్లుంది? రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిందా? తిరిగిరా? మాకు లేవు మేడం. మేము అప్పులేము. మాకు అప్పు మరి ఈమాని పోతే కూడా 4 రోజులు తిరిగిన, కాయిదాలని తెచ్చిన, కథం ఇంట్లో పెట్టి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా మీకు? మాకు మంచిగా ఉండే అమ్మ అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే. కేసీఆర్ అంటే ఇంకా బలం వచ్చింది మాకు. ఆ ఇచ్చిన నాయన సరే కానీ టైంకి ఇచ్చిండని మాకు అదే బలము. కానీ వీళ్ళు వచ్చిర్రంటే కథం, ఇక చచ్చిపోయాడు గతే. అంతే. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏది అమలు కాలేదు. ఒకటి కాదే, రుణమాఫీ అమలు అయింది. ఇంకేం అమలు అయింది? ఏం అమలు కాదు. అది కూడా సగం అయింది, ఐటులకు అయింది, కానులకు కాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? అదే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడేం బాగుంది? అప్పుడు ఏమేమి వస్తుండే మీకు? ఏమస్తుండే, ఏదన్నా ఉండేది ఉన్నది, లేనిది లేకుండే. కానీ ఇప్పుడైతే ఏది అధ్వానం ఉంది, అధ్వానం ఉంది. ఇప్పుడు మేము బస్సులలో ఏం ఓంగా బస్సులు ఎందుకు అది బస్సులు పెట్టే వాళ్ళు ఇంకేదైనా పెట్టింది న్యాయం ఉండే మాకు. ఇంకా బస్సులు మేము ఎప్పటికి పోయేది ఉన్నా, డ్యూటీలు చేసే వాళ్ళు ఎప్పటికి పోతారు, వాళ్ళకు న్యాయం. అది మాకేం న్యాయం? వ్యవసాయం చేసే వాళ్ళకి ఏం న్యాయం లేదు మాకు. వ్యవసాయం చేసే వాళ్ళకి మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు బంధు ఇచ్చేది, ఇప్పుడు పడ్డే పల్లెవు. మరి ఎట్లా పెట్టుకున్నారు? అప్పు సప్పేనా? మరి అప్పు సప్పే. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? టైంకి అందినాయి, టైంకి వేసిండు, టైం వేసిండు. ఇప్పుడు ఎవి లేవు. చెప్ప ఎట్లుందమ్మా? ఏమెట్లుందమ్మా? ఇప్పుడు ఎక్కడన్నా పోదామంటే బస్సులు ఆపుతలేరు, పిరితిక్కటి పెట్టి పిరితిక్కటి అవుతుంది. రైతు బంధు పైసలు పడతలేవు. వ్యవసాయం చేస్తున్నాము, అవి రైతు బంధు చేస్తామని రైతు బంధు పైసలు లేవు. కేసీఆర్ చీరలు అప్పుడు కేసీఆర్ నాడు చీరలు ఇచ్చిండు, ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు ఏమి బస్సు ఇట్లా ఆడోళ్ళు అడ్డం పెడితే ఇప్పుడు బస్సు ఆపుదురు, ఇప్పుడు బస్సులు లేవు, ఏం లేవు, ఆపుతలేరు. మాకేం న్యాయం లేదు. ఇప్పుడైతే ఇంట్లో ఉండేటోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, మహిళలకి ఇస్తున్నారా? ఎవి లేవు, అవి లేవు, ఇవి లేవు. 500 అకౌంట్లు వేస్తా అన్నాడు, ఇంట్లో ఆడపిల్లలకు 2500 వేస్తా అన్నాడు అకౌంట్లో. ఏ ఒక్క పైసా వేయలేడు. మరి ఇంకేం వేస్తున్నామ్మా? మాకు ఏం చేస్తలేడు, ఏం న్యాయం లేదు మాకైతే. ఇంకా అప్పుడే న్యాయం ఉండే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు. అందరు కానే లేదు ఇప్పుడు. అది అందరికీ అయింది, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. ఇక మాపి అంటే అట్లా అయింది. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడే న్యాయం ఉండే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ టైం కానీ పైసలు అందించిండు, ఇప్పుడు ఆ పైసలు కూడా ఎదురు చూస్తున్నాం. కానీ అవి లేవు, ఇవి లేవు. మరి ఇంకేం చేస్తాం మేము? ఇప్పుడు కూలి పోదామంటే కూలి కూడా దొరుకుతలేదు. అవి వేస్తాడేమంటే అవి వేస్తలేడా? ఇక ఏం చేస్తామమ్మా?
ఇంట్లో ఎంత ఇబ్బంది అవుతుంది ఒక మనిషికి. ఇప్పుడు ఏమైనా పనులు దొరుకుతున్నాయా? ఉప్పు మిరపకాయలకు ఎంత బాధ అవుతుంది. వేస్తాం అమ్మ ఒక్క మనిషికి 2500 వేస్తాను వేస్తుండా, మాకు వేయలేడు. అరే లోకం ముచ్చట అందరికి ప్రపంచానికి అంటున్నా, నాకు ఒకదానికే కాదు, ఎవరికి వేయలేడు. ఇక అంతే సంగతి. ఇక కరెంట్ ఎట్లుంది ఊర్లో? 24 గంటలు అయితే కరెంట్ ఉండలేదు. బోల కరెంట్ అయితే 24 గంటలు ఇస్తలేడు. ఇళ్ళలో కూడా ఉంటుంది పోతుంది. అప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండే కరెంట్. 24 గంటలు ఇచ్చిండు. ఇప్పుడు 24 గంటలు ఇస్తాడు, ఇస్తేనే లేడు. సో 10 నెలల కాంగ్రెస్ పాలన, 6 గ్యారెంటీలు ఏం అమలైనాయి మీకు? దానివల్ల ఎంత బెనిఫిట్ అయినరు మీరు? రైతు రుణమాఫీలా 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు మేడం. అది 1 లక్షన్నర వరకు దాకా కొంతమందికి అయింది, ఇంకా కొంతమందికి ఇప్పుడు మా మామిడి పోయింది ఆయన ₹1,00,000 కూడా కాలేదు ఆయన కానోళ్ళకు. 1 లక్షన్నర దాకా కొంతమందికి అయినాయి. ఇది రైతు ఇప్పుడు ఊర్లో ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మందిలో కనీసం ఒక 4 కన్నా అయిందా? ఒక 4 మాక్సిమం అయింది, మిగతా 6 మందికి కాలేదు. 2 లక్షల వరకు అంటే 1 లక్ష దాటిన వారి దాకానే అయింది. 2 లక్షల దాకా కంప్లీట్ కాలేదు రుణమాఫీలా. మరి రైతు భరోసా అన్నారు, రైతు భరోసా రైతు భరోసా ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అయితే అది పడలేదు. లేదు లేదు. మరి ఎట్లా మీకు డబ్బులు ఎట్లా? నమ్మి వేసినాము, వేసిన తర్వాత మోసపోయినాము. ఇంకా అంతే, ఇక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు భరించాల్సిందే వేసిన దానికి. అంతే కదా మేడం, ఇక మనదేదో మనం బాధ పడవలసిందే వేసిన దానికి. 6 గ్యారెంటీల మీద ఏమంటారు? 6 గ్యారెంటీలు అని చెప్తే నమ్మి వేసినాం దాన్ని, వేసిన తర్వాత మోసపోయినాం అంతవరకు. ఇక అది ఒక్కొక్కటి చేస్తామంటారు. ఇది ఒకటి ఏది 200 యూనిట్లు అన్నారు, అదొకటి వచ్చింది అనుకో. గ్యాస్ అయితే ఇంకా మాకు గ్యాస్ పైసలు మేము మొన్న నింపుకొచ్చిన పర్లేవు. అది కూడా 500 సబ్సిడీ, 500కే గ్యాస్ అన్నారు కదా మేడం, రాలేదు. అది మాకైతే కాలేదు. కరెంట్ ఎట్లుంది? 24 గంటలు కరెంట్ ఉందా? 24 గంటలు వస్తలేదు మేడం కరెంట్ అయితే. మధ్యలో బాగానే పోతుంది కరెంట్. కేసీఆర్ ఉన్నట్టయితే లేదు. ఇప్పుడు మొత్తం కరెంటు కటింగ్ అవుతుంది. కరెంట్ కటింగ్. పెన్షన్లు ఎట్లున్నాయి? పెన్షన్లు 2000 వేస్తారు. 4000 అన్నారు కదా, ఇంకా 4000 అన్నారు కానీ ఇప్పటికైతే కాలేదు. 2000 వస్తుంది. అది కూడా ఒక నెల మధ్యలో గ్యాప్, ఒక నెల రానేలేదు. 2016 అన్నది గత వరకు వస్తుంది. అది 4000 అయితే వస్తలేదు ఇప్పటికైతే పెన్షన్లలో. ఏమనిపిస్తుంది గవర్నమెంట్? ఈ మహిళలకు 2500 అని చెప్పారు, అది లేదు. మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఎవ్వరికి లేదు మేడం, అది ఇప్పటి వరకు ఎవరికి లేదు. ఎవరికి లేదు. మరి ఏమనిపిస్తుంది? గ్యారెంటీలేనా లేదంటే ఈ గ్యారెంటీ లేక అంతే చెప్పడం వరకే మనం నమ్మి మోసపోయినాం అంతే. ఇక దాన్ని అనుభవించాలి దాన్ని. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇది రైతుల రాజ్యం చేస్తామన్నారు, రైతుల రాజ్యంలో ఉందా? రైతుల రాజ్యం అంటే హైదరాబాద్లో అన్ని గుళ్ళ కొడుకుంటే వాళ్ళను ఆగమాగం అవుతారు అటు. ఇక్కడ పల్లెటూళ్ళలో మనం కూడా ఇవన్నీ రాక మనం ఆగమాగం అవుతుంది. అంతవరకు అయితే నడుస్తుంది. ఇప్పుడు ఏది కరెక్ట్గా 6 గ్యారెంటీలు అయితే లేదు, ఇప్పటికైతే నడుస్తలేదు మేడం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన కొత్త స్కీములు ఏంది? ఏంది లేదు ఇప్పుడైతే. ఏంటంటే ఒకటి బస్కి టికెట్ ఫ్రీ, ఇక సిలిండర్ ఒకటి, ఇంకా అది కూడా కరెక్ట్ కాలేదు. ఒకటి కరెంటుది ఒకటి, ఇది ఒకటి లేడీస్ది ఒకటి, అదే బస్సులో ఫ్రీ ఉన్నది నడుస్తూ ఉన్నది. ఆ బస్సులో పోయినది నేను పైసలు పెట్టిన గవర్నమెంట్ నుంచి నాకు రేవంత్ రెడ్డి నాకు ఇచ్చిండు కూర్చుంటున్నాను నేను అంటున్నా. పైసలు పెడుతున్నాను సీటు మీదకి వెళ్ళేసి మాట్లాడాను నేను అంటా ఉన్నా. బస్సులకు పోతే లడాయే. రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా అంతే ఇప్పటిదానిక మాకు అవి పడతలేవు. రుణమాఫీ కూడా మాకు అది దాంట్లో ఇప్పుడు అది 12,000 అయింది. ఆ వేసేటి కూడా అవి ఏమి వేయడం లేదు. రైతు భరోసా వేస్తలేడు. ఆ రుణమాఫీలో గ్యారంటీలు ఇవి అయితే లేవు. బ్యాంకులో పోతే బ్యాంకర్లో కుక్కలకైనా అధ్వానం ఉన్నది అక్కడ అయితే. మరి ఇప్పుడు పెద్ద మనుషులకి పోయిన గవర్నమెంట్ 2000 ఇస్తే నేను 4000 నా కోటేషన్ వాళ్ళకి 4000 ఇస్తా అన్నారు, ఇయ్యలేరు. 4000 అయ్యిందా? మరి రాలేదు, 2000 నడుస్తూ ఉంది. వికలాంగులకు కూడా ఇప్పుడు 6000 అవుతున్నాం అన్నారు, అది కూడా కాలేదు ఇంకా.